రైట్. ఏపీలో పోలింగ్ ముగిసినా కూడా ఎందుకు దాడులు జరుగుతున్నాయి? మరి వీటికి బాధ్యులు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? తప్పకుండా అమ్మా, చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో మనం చూసాము ఎంత దుర్మార్గం జరిగిందో, ఎన్ని దాడులు జరిగాయో, ఎన్ని రాజకీయ కక్షలు జరిగాయో. వందల ఇన్సిడెంట్స్, అదే పల్నాడు దగ్గర నుంచి మీరు చిత్తూరు జిల్లా వరకు పోతే కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ రాజకీయ ప్రతిపక్ష కార్యకర్తల మీద రాజకీయ కక్షలు, తప్పుడు కేసులు పెట్టడాలు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రచారానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు ఏమిటండి నాకు అర్థం కావడం లేదు. ఆ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ వ్యక్తి, ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో ప్రచారాలకు పోతూ ఉంటే ఎంత దుర్మార్గం జరిగింది. అంతకుముందు ఆయన ఒక 2 సంవత్సరాల కిందట ఏం జరిగింది? ఆయన ఇంటి మీద దాడి చేశారు, కుటుంబాన్ని భయభ్రాంతులు చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. మళ్ళా ఎన్నికల్లో ప్రచారానికి వస్తుంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు లేదమ్మా? వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే హక్కు లేదా? ఒక రాజకీయ పార్టీని బీసీ వర్గంగా ఆయన ఒక రామచంద్ర యాదవ్ అని ఆయన రాజకీయ పార్టీని స్థాపించి ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి నన్ను ఆదరించండి అని ఆయన ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తున్నాను ముందుకు వస్తున్న వ్యక్తిని ఎంత దారుణంగా హింసించారు. పోలీస్ స్టేషన్లోకి వెళితే, కేసులు పెట్టడానికి వెళితే పోలీస్ స్టేషన్ మీద దాడి వైసీపీ కార్యకర్తలు చేశారు. కాబట్టి వందల వేల సంఘటనలు నేను మీకు చెప్పగలను. అమాయకులను హత్య చేయడం, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద దౌర్జన్యాలు చేయడం, ఒక డ్రైవర్ని హత్య చేసి ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇంటికి వెళ్ళి అప్పటి వరకు చెప్పుకుంటున్నాం మనం డీబీటీ అని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ముఖ్యమంత్రి గారు మొన్నటి దాకా ఆయన ఉన్న ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కుతున్నాను, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్న ఆయన డైరెక్ట్ బాడీ ట్రాన్స్ఫర్ చేశారమ్మా. ఒక ఎస్సీ యువకుడిని తీసుకెళ్ళి, సుబ్రహ్మణ్య యువకుడిని, ఒక ఎమ్మెల్సీ. అదే ఎమ్మెల్సీ మళ్ళీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర తిరుగుతున్నారు, జైలు శిక్ష అనుభవించి నేను చంపానని చెప్పిన ఒప్పుకున్న ఎమ్మెల్సీ. ఇంతకంటే దారుణం ఉందా ఈ రాష్ట్రంలో? వాటి పరిణామాలే కదా ఈరోజు జరుగుతున్న సంఘటనలు. బట్ ఎటువైపు దాడి జరిగిన ఎవరైనా కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. దౌర్జన్యాలకి, హింసలకి పాల్పడవలసిన హక్కు ఎవరికీ లేదు. ఏ ఉన్నా కానీ చట్టం పరిధిలో వెళ్ళాలి, చట్టం పరిధిలోనే అన్ని చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలకి గతంలో పరిణామాలు వాటి యొక్క ఫలితంగానే మనం ఇక్కడ చూడాల్సింది. ఏది ఏమైనా వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వ్యక్తి కక్షలు, దాడులు ఏమాత్రం సమంజసం అని నేను అనుకోవడం. రైట్ అండి. గతంలో మీకు ఏపీలో ఒక్క సీట్ కూడా లేదు, కానీ ఇప్పుడు మీరు 8 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. మీ గెలుపుకు దోహదం చేసిన అంశాలు ఏవి ఏంటి, ఏం చెప్తారు? విశ్వాసం. 3 కలిశారు, కూటమి వచ్చారు. ఈ కూటమి రాష్ట్రాన్ని ఈ సంక్షోభం నుంచి బయటేస్తుంది. నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు, వారు దేశం కోసం పనిచేస్తున్నారు. వారు నీతిగా, నిజాయితీగా, దేశమే వారి యొక్క ప్రాధాన్యత. వారు కుటుంబం కోసమో లేదా ఇంకోరు వారసును తీసుకొచ్చి పెట్టుకునే వ్యక్తి కాదు వారు. వారి యొక్క గొప్ప వ్యక్తిత్వము, 3 పార్టీల పట్ల విశ్వాసము, ప్రజల కోసం పనిచేస్తారనే విశ్వాసము, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాం ఏదైతే ఉందో దాని పట్ల ప్రజల విశ్వాసము, జనసేన నాయకుడి యొక్క చిత్తశుద్ధి, భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర గారి నాయకత్వ పటిమ, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ఎన్నికల్లో మేము మంచి ఫలితాలు సాధించాం. ఈరోజు బహుశా మీరు కూడా ఊహించలేదేమో, ఏ ఛానల్ కూడా ఊహించి ఉండొచ్చు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుండరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుండరు ఇంత భయంకరంగా, ఇంత అవమానకరంగా ఓడిపోతామని. ఇది ఊహాతీతమైన ఫలితం. ఇది ఎవరు ఊహించని ఫలితం. ఇది ఒక నివురుగప్పిన నిప్పులాగా, అండర్ కరెంట్ లాగా ప్రజల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుందాం, ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో నిలబెడదాం,
ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఒక మ్యాసివ్ రెజిమ్ చేంజ్, అధికారాన్ని మార్పు తీసుకొచ్చామని ప్రజలు విశ్వసించారు. దానికి మూడు పార్టీల కూటమి ఒక నైతిక బలము, ఒక నైతిక శక్తి, ఒక విశ్వాసం ప్రజలకు కనిపించడం వల్ల ఈ అద్భుతమైన ఫలితాలు సాధించాము. అందులో మేము కూడా, మా భారతీయ జనతా పార్టీ కూడా లబ్ధి పొందిందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్. ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి కట్టడం. సో ఈ కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర ఏ పార్టీది, ఏ వ్యక్తిది? నన్ను అడిగితే నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన హీ హ్యాస్ గాన్ ఎన్ ఎక్స్ట్రా మైల్. ఆయన రిస్క్ తీసుకున్నాడు అందులో విషయంలో. ఆయన ఒక అడుగు వెనక్కేశాడు కూడా. సింహము ఒక అడుగు వెనక్కేస్తుందంటే దాని అర్థం ఏంటంటే టార్గెట్ పెద్దది ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంని పెంచడం కోసము ఆయన తగ్గారు. ఆయన 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఓట్లు చీలనివ్వను అని. అదే టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. మనం చూసాం ఆయన రాజకీయ ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రవర్తన, రాజకీయ వ్యవహార శైలి ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధే నా ధ్యేయము, అందుకని కలవాలి అందరము, ఈ ప్రభుత్వం దిగిపోవాలా. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఎమోషనల్కి ఏ విధంగా భావోద్వేగానికి లోనయ్యి అక్కడికక్కడ ఏకపక్షంగా వాళ్ళకు ఒక పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికి కూడా ఒక పొలిట్ బ్యూరోనో ఏదో ఒక వ్యవస్థ ఉంది, కానీ అక్కడి నుంచి కూడా అనుమతి లేకుండా అందులో కూడా చర్చించకుండా ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏకపక్షంగా భావోద్వేగంగా ఆయన అలయన్స్ ప్రకటించేశాడు. ఎన్నికల కలిసి ఎడుతున్నామని చెప్పేశారు తెలుగుదేశంతో. ఇప్పుడు ఆయన ఆల్రెడీ బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆయన ఎన్నికలకు వెళ్తున్నామని ఏకపక్షంగా ప్రకటించారు. ఆల్రెడీ బీజేపీతో అప్పటికే బీజేపీతో అలయన్స్ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు నేను చీలనివ్వను, ఓట్లు చీలనివ్వను అన్నారు. కేంద్ర నాయకత్వంతో మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కేంద్రానికి తీసుకొచ్చి చెప్పారు. కాబట్టి 3 పార్టీలు కలవవలసిన అవసరం ఏమిటని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఫలితమే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసాయి. ప్రధానమంత్రి గారు నిన్న చెప్పారు కదమ్మా, పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ అని చెప్పారు ప్రధానమంత్రి గారు. పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చోన్నారు. సో ఈజ్ వెరీ సిన్సియర్, చిత్తశుద్ధితో పనిచేశారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ధ్యేయము ఈ దుర్మార్గమైన రాజకీయ కక్షలతో అవినీతి కంపులో కూరుకుపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని దించడం కోసము ఆయన అవసరం వచ్చి ఒక అడుగు వెనక్కేశాడు. అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు.